అరే నాన్న, 1,00,000 చీరలతో భారీ వినాయకుడు, 1 టన్ విభూది, 1 టన్ పసుపు, 1 టన్ కుంకుమ, 1 టన్ ఫ్లవర్స్ తో ఘనంగా అభిషేకం, ఇంకా 5 టన్నుల పెద్ద లడ్డు. వివరాలు చెప్తాను, స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి. వినాయక చవితి వచ్చిందంటే మన వైజాగ్ వాళ్ళకి ముందుగా గుర్తొచ్చేది గాజువాక లంక గ్రౌండ్స్ వినాయకుడు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఈసారి వినాయక చవితికి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా ముంబై, చెన్నై, సూరత్ నుండి తెప్పించిన 1,00,000 చీరలతో వినాయకుడిని రూపొందించబోతున్నారు. రీసెంట్ గా మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు లంక గ్రౌండ్స్ లో పెట్టబోయే వినాయకుడి నమూనాని రిలీజ్ చేశారు. ఈ వినాయకుడిని 26 రోజుల వరకు భక్తులు దర్శనం చేసుకునేందుకు ఉంచబోతున్నారు. అంతేకాదు వినాయకుడి పందిరికి ఒక పక్క అండర్ వాటర్ సెట్ వేసి కృష్ణుడి టెంపుల్, ఇంకో పక్క విష్ణుమూర్తి టెంపుల్ కూడా పెట్టబోతున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా వినాయకుడి ప్రసాదంగా 5 టన్నుల భారీ లడ్డు పెడుతున్నారు. లాస్ట్ గా నిమజ్జనం రోజున 1 టన్ విభూతి, టన్ కుంకుమ, టన్ పసుపు, టన్ ఫ్లవర్స్ తో గణేశుడికి నిమజ్జనం చేసి ఆ 1,00,000 చీరల్ని భక్తులకు పంచబోతున్నారు. అది మ్యాటర్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన పేజ్ ని ఫాలో చేసుకోండి. ఉంటాను రానా, బై బాయ్.